సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం అంటే ఒకటి అర్థం చేసుకోవాలి. ఈరోజు పేదోడికి వైద్యం అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా కూడా నేను పేదోడికి అండగా నిలబడతా, వైద్యానికి అండగా నిలబడతా, ఉండడానికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి తినడానికి సన్నబియ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బస్సులో ప్రయాణించడానికి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటునిచ్చి రైతాంగానికి రైతు బంధు ఇచ్చి రైతు రుణమాఫీ చేసి అన్ని విధాలుగా ఇటు విద్యార్థులకు రైతాంగానికి మనల్ని అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరందరూ ఒక్కసారిగా హర్షధ్వానాలతో మీరందరూ గట్టిగా సప్పట్లతో కృతజ్ఞత తెలియాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకు అనంటే మనమందరం ఈరోజు చిన్న చిన్న కార్పొరేట్ ఆసుపత్రులు పోవాలంటే లక్షలతో కూడుకున్నటువంటి సమస్య ఈరోజు ఏర్పడ్డది. పేదోడికి వైద్యం అందే విధంగా ఏ చిన్న జబ్బు వచ్చినా హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలో పోవాలంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదోడికి వైద్యం అందే విధంగా దోహదపడ్డాడు. కానీ నేను విమర్శలకు ఎక్కువ పోకుండా వాస్తవాలకు ముందుకు పోదామని ఆలోచిస్తా ఉన్నా. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పేదోడికి వైద్యం అందకూడదనే దృక్పథంతో ఇక్కడ ఆరోగ్యశ్రీని తీసేసిన ఘనత అప్పటిది కేసీఆర్ గారు. అప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హరీష్ రావు అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే ఇక్కడ సిద్దిపేట నుంచి ఎంతో మంది ప్రజలు హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలో పోతే వైద్యం అందక ఎంతో మంది దూరం పాపం వాళ్ళ దూరమైన సంఘటన కూడా మనకు తెలిసిన సంఘటన ఉంది. కానీ ఏ ఒక్కరు కూడా ఆలోచించలే. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీని మళ్ళీ ప్రారంభించి ప్రతి ఒక్క గరీబోళ్లకు పేదోడికి వైద్యం అందే విధంగా మళ్ళా ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచినటువంటి ఘనత ఎవరిదైనా ఉందంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కూడా సిద్దిపేటలో ఈడ నా వెనకాల నిలబడ్డ వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ఎన్ని పనులున్నా కూడా నాకే ఫోన్లు చేస్తూ ఉంటారు. అన్న సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎప్పుడు వంచుదాం, ఎప్పుడు వచ్చినాయా రాలేదా, మా ఊరు నుంచి చెక్కులు ఇచ్చినాం, మా ఊరు నుంచి ఎల్లవ పేరు కానీ కోశవ పేరు కానీ తర్వాత ఎల్లయ్య పేరు కానీ మేమందరం చెక్కులు వచ్చి క్యాంప్ కార్యాలయంలో ఇచ్చినామన్నా ఎప్పుడు చెక్కులు వస్తాయి, ఎప్పుడు లబ్ధిదారులకు ఇస్తామంటే నాకంటే ఎక్కువ దృఢ సంకల్పంతో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం భాగంలో అన్న నా ఊరు నుంచి నా లబ్ధిదారికి వచ్చింది, నేను కూడా వచ్చి నా చేతుల మీదుగా లబ్ధిదారికి ఇస్తా అని ఒక మంచి వాతావరణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల పనిచేస్తూ ఉన్నారు. ఒక సేవా కార్యక్రమం లాగా ఒక సేవగా మీ అందరికీ అందుబాటులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటున్నారు. గతంలో పెద్దలు చెప్పినట్టు అందరు చెప్పినట్టు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంతరం పేద ప్రజల కష్టాల్లో తోడుండడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప వివిధ లాలూచులకు పడతలేరు. గత టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లాగా మీరందరూ విమర్శలకు పోకుండా మీరందరూ వాస్తవాలు చూసిరు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ఏళ్ళకి కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ హరీష్ రావు క్యాంప్ ఆఫీస్లో చెక్కులు ఇయ్యాలన్నా తీసుకోవాలన్నా చెక్కు శాంక్షన్ కావాలన్నా చెక్కుకు ఇంత ముడుపు అందజేస్తేనే చెక్కులకు లంచాలు ఇస్తేనే పేదోడి కూడా ఇచ్చే కార్యక్రమం ఈ ఘనత హరీష్ రావు చేసిండు. కానీ మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము కూడా ఎవ్వరు కూడా అలాంటి పని చేయకుండా పేదోడికి అందే విధంగా మా వంతు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా తీసుకెళ్ళి మీరు వెంటనే ఇచ్చిన వెంటనే మా ఇదే ఆఫీస్లో ఆన్లైన్లో ఎక్కడం జరుగుతూ ఉంది. సెక్రటరియట్ పోతా ఉన్నాం, చెక్కులు శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో వాస్తవాలు చెప్తా, ఈ మధ్య కాలంలో కొంచెం జాప్యం జరిగింది. ఎందుకు అనంటే మొన్న సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. రాష్ట్రం అంతటా సర్పంచ్ ఎన్నికలు జరగడం వల్ల కొంచెం జాప్యం జరిగింది.